హాయ్ ఆల్. ఇవాళ మనం పెద్దపేగు క్యాన్సర్ అంటే కోలెక్టల్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాము. అది ఎలా వస్తుంది, వాటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే ట్రీట్మెంట్ మొడాలిటీస్ కానీ ఇంకోటి ప్రివెన్షన్ అది రాకుండా ఎలా జాగ్రత్త పడాలి తెలుసుకుందాం వీడియోలో. ఐఎమ్ డాక్టర్ నరేష్, కన్సల్ట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. కోలెక్టల్ క్యాన్సర్ అంటే పెద్దపేగు అండ్ మల క్యాన్సర్. ముఖ్యంగా మనం పెద్దపేగుని తెలుసుకుందాము. అది సుమారు 5 feet ఉంటుంది మన బాడీలో. ఇది రైట్ కోలన్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. 2 parts ఉంటుంది వాటికి బేసికలీ. అండ్ ఇది మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఏదైతే మనకి లైక్ చిన్న పేగు నుంచి ఫుడ్ పార్టికల్ వచ్చాయో వాటి నుంచి వాటర్ అనేది, నీళ్ళు ఇంకా సాల్ట్ అనేది అప్టేక్ తీసుకుంటుంది. ఆ తర్వాత వేస్ట్ మెటీరియల్ అనేది మన ద్వారం నుంచి బయటకు వెళ్తుంది. మనం చూసినట్టయితే సుమారు 75,000 కేసులు చూస్తున్నాం కొత్తవి ప్రతి సంవత్సరము. అలాగే మరణాలు 40,000 వరకు చూస్తుంటాము. ఈ పురుషుల్లో ఎక్కువ చూస్తుంటాము. 4th మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇది పురుషులలో. అదే మహిళల్లో ఇట్స్ 5th మోస్ట్ కామన్ క్యాన్సర్. సో వీటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటుంది? ముఖ్యంగా ఇలా ఉండడం, ఒబిసిటీ, మద్యం సేవించడం, టొబాకో, అలాగే రెడ్ మీట్ అనేది, బీఫ్ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేసినప్పుడు, అన్హెల్తీ డైట్స్ కానీ లైక్ పిజ్జా, బర్గర్, కొంచెం అన్హైజీనిక్ ఆర్ అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా ఉండొచ్చు. అలాగే వంశంలో మనకి 5 నుంచి 10% వరకు ఇంట్లో ఎవరికైనా లైక్ ఫ్యామిలీలో కానీ బంధువులో ఉన్నప్పుడు రిస్క్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొన్ని కండిషన్స్ లైక్ అల్సరేటివ్ కోలిటిస్ అంటే మనకి అల్సర్స్ అవ్వడం మొత్తం మన పెద్ద పేగుల్లో, దీనివల్ల రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అది ఎవరికైనా ఈ కండిషన్ అనేది 20 సంవత్సరాలు డయాగ్నోస్ అయినప్పుడు, వాళ్ళు 60 సంవత్సరాలకు వెళ్ళినప్పుడు రిస్క్ అనేది సుమారు 30% వరకు ఉంటుంది వాళ్ళకి ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్స్. అలాగే కొన్ని ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ ఉంటాయి లైక్ పాలిప్స్ అంటారు మనం పెద్ద పేగులో. సో అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. అందులో రకాలు ఉంటుంది, కొన్ని విల్లస్ అని, సెసైల్ అని. ఆ రకం బట్టి, వాటి సైజ్ బట్టి అని అలాగో ఎన్ని ఉన్నాయి దాన్ని బట్టి కూడా మనకి రిస్క్ అనేది పెరుగుతుంది. ఇందులో కూడా మనకి 2 రకాలు ఉంటుంది. యంగ్ ఆన్సెట్ క్యాన్సర్ అని చెప్పి, అంటే లెస్ దెన్ 50 years, 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఈ క్యాన్సర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది చాలా అగ్రెసివ్గా ఉంటుంది అండ్ ఇది లెఫ్ట్ సైడ్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ వీటిల్లో స్టేజ్ కూడా మనకి అడ్వాన్స్డ్లో తెలుస్తుంది. అండ్ సుమారు 10-20% వరకు వంశంలో ఉండే ఛాన్స్ ఉంటుంది ఇలా 50 సంవత్సరాలలో వచ్చిన వాళ్ళకి. సో వీటి లక్షణాలు ఎట్లా ఉంటుంది మనం ఎలా తెలుసుకోవచ్చు? సో మనం ఇలా డివైడ్ చేయొచ్చు, లెఫ్ట్ సైడ్ అని రైట్ సైడ్ అని చెప్పి. సో లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, జనరల్గా మనకి బ్లీడింగ్ అవుతుంది, మోషన్లో కానీ రక్తం పోవడం జరుగుతుంది. అలాగే మనకి వామిటింగ్ కానీ, కడుపు ఉబ్బడం కానీ, మలబద్ధకం, కాన్స్టిపేషన్ ఇవన్నీ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే రైట్ సైడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే రక్తం అనేది స్లోగా లీక్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మనకి ఆయాసం కానీ, వీక్నెస్, బరువు తగ్గడం అండ్ మోషన్ అనేది నల్లగా రావడం ఇవన్నీ కూడా ఉంటుంది. సో వీటితో పాటు ఒక 15-20% మందికి బయటికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఊపిరితిత్తులోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి దగ్గు, ఆయాసం కానీ, కాలేయంకి వెళ్ళినప్పుడు జాండీస్, అలాగే ఎముకలకి వెళ్ళినప్పుడు బ్యాక్ పెయిన్ ఇవన్నీ కూడా చూస్తుంటాము. సో వీటిని డయాగ్నోస్ ఎలా చేస్తారు, నిర్ధారణ ఎలా చేస్తారు? మెయిన్ ఇంపార్టెంట్ కొలోనోస్కోపీ అంటే మనము ఆ టెస్ట్ త్రూ మనకి పెద్ద పేగు మొత్తం చూస్తూ ఉంటాము. అక్కడ ఏమన్నా అల్సర్ కానీ ఏదైనా గడ్డలు ఉన్నప్పుడు దాన్ని శాంపుల్ తీస్తాం, దాన్ని బయాప్సీ అంటారు. ఈ బయాప్సీని మనం టెస్టింగ్కి పంపిస్తాము. అందులో మనకి తెలుస్తుంది క్యాన్సర్ ఉన్నట్టు లేనట్టు. ఒకవేళ క్యాన్సర్ కన్ఫర్మ్ అయినప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్టేజింగ్ అన్నట్టు. స్టేజింగ్ అంటే ఇందులో కూడా మనకి 4 స్టేజ్లు ఉంటుంది. సో ఆ స్టేజింగ్ కోసం స్కానింగ్ అనేది అవసరం పడుతుంది. సిటీ స్కానింగ్ అయినా, పెట్ స్కాన్ అయినా ఉంటుంది. సో ఇవన్నీ అయిపోయి మనకి స్టేజింగ్ అనేది తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా మనకి 2 parts ఉంటుంది. ఒక లోకలైజ్డ్ అంటే అక్కడే ఉంది, ఇంకెక్కడికి బయటికి వెళ్ళలేదు. ఇంకోటి మెటాస్టాటిక్ అంటారు, వాటిని స్టేజ్ 4 అంటారు. సో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో మనకి పెద్ద పేగు క్యాన్సర్ తీసుకున్నట్టయితే మనకి లోకలైజ్డ్ అంటే అక్కడే ఉన్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ సర్జరీ ఉంటుంది. సో ఆపరేషన్ తర్వాత మనకి మళ్ళీ టెస్టింగ్కి తీసుకెళ్తాము, అది బయాప్సీకి పంపిస్తాము. దాంట్లో మనకి స్టేజ్ బట్టి తర్వాత మనకి కీమోథెరపీ అనేది ఇవ్వబడుతుంది. అలాగే స్టేజ్ 4 నెక్స్ట్. స్టేజ్ 4 ఉన్నప్పుడు మనకి కీమో అనేది చాలా ఇంపార్టెంట్. సో కీమోతో పాటు ఈ మధ్యకాలంలో చాలా వరకు మనకి ఇమ్యూనోథెరపీ అని, యాంటీబాడీ థెరపీ అని సో చాలా ఉంటాయి. సో అవి కూడా మనము కలిపివచ్చు. దీనివల్ల మనకి రెస్పాన్స్ కానీ, క్యూరేట్స్ కానీ ఎక్కువగా ఉంటుంది. అలాగే మల క్యాన్సర్ తీసుకున్నప్పుడు కొంచెం అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో మల క్యాన్సర్ మరి కిందికి ఉన్నప్పుడు అలాగే లోకలైజ్ ఉన్నప్పుడు రేడియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి.
సో ముందుగానే రేడియేషన్ అని కీమో ఇవ్వబడుతుంది. సైజ్ తగ్గినాక సర్జరీ అనేది చేయబడుతుంది. స్టేజ్ 4 అనేది కామన్, రెండిట్లో మన ట్రీట్మెంట్ అనేది డిఫరెన్స్ ఏమి ఉండదు. నెక్స్ట్ ప్రివెన్షన్. ఇందులో మనకి ముఖ్యంగా మన అలవాట్లు లైక్ హెల్దీ డైట్ కానీ, ఎక్సర్సైజ్, స్లీప్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా తగ్గడం వల్ల మనకి రిస్క్ అనేది తగ్గుతుంది. అలాగే మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఉన్నప్పుడు మనము స్క్రీనింగ్ అనేది లైక్ టెస్ట్ అనేవి ఉంటాయి, అవి రికమెండ్ చేస్తాము. స్క్రీనింగ్ అంటే మనకి లక్షణాలు లేకుండా కానీ కొన్ని టెస్ట్ల వల్ల మనకి ముందస్తులో తెలుసుకోవచ్చు డిజీజ్ అనేది. సో ఇందులో మనకి స్క్రీనింగ్ మోడల్స్ ముఖ్యంగా మనకి కొలోస్కోపీ ఉంటుంది. సో అది స్కోపీ త్రూ మనం పెద్దవేగ మొత్తం చూస్తూ ఉంటాము. జనరల్గా రికమెండేషన్స్లో మనకి 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇది ప్రతి 10 yearsకి చేయబడుతుంది. అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు వాళ్ళకి ఇందులో ముఖ్యంగా 2 సిండ్రోమ్స్ ఉంటాయి కామన్గా వంశపారంపర్యంగా. లింక్ సిండ్రోమ్ అని ఉంటుంది. అది ఉన్న వాళ్ళకి 20 సంవత్సరాల నుంచి మనము చెప్తాము అది కొలోస్కోపీని చేయించుకొని చెప్పి. అలాగే ఇంకోటి ఫ్యాబ్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి 10 నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి మనము అడ్వైస్ చేస్తాము కొలోస్కోపీ అనేది. అది కాకుండా మిగతా ఏంటంటే మనకి మోడాలిటీస్ ఒకటి సిటీ కొలనోగ్రఫీ అని ఉంటుంది, అంటే సిటీ స్కాన్ ఉంటుంది అనమాట. సిటీ కొలనోగ్రఫీని ఏదైతే ప్రతిభ ఉందో దాన్ని కూడా సిటీ స్కాన్ చేయవచ్చు. అది కూడా మనం 5 సంవత్సరాలకు ఒకసారి అడ్వైస్ చేయవచ్చు. ఇంకోటి సిగ్మాయిడోస్కోపీ అని ఉంటుంది, అది మళ్ళీ కొంచెం పై వరకు కూడా వెళ్తుంది. అది కూడా 5 సంవత్సరాలకు ఒకసారి చేయబడుతుంది. కొంతమంది హై రిస్క్ ఫీచర్స్ లైక్ అల్సరేటివ్ కాలిటీస్ ఉండడం, అంటే చెప్పాను మీకు అల్సర్స్ ఉండడం మొత్తం పెద్ద పేగులో, వాళ్ళకు కూడా స్క్రీనింగ్ అనేది చేయబడుతుంది. అలాగే మనకి రేడియేషన్ అనేది. సో కొంతమందికి రేడియేషన్ అనేది ట్రీట్మెంట్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్. మనకి ఎవరైనా కడుపు రేడియేషన్ తీసుకున్నట్టయితే వాళ్ళకు కూడా రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు కూడా మనము ఈ అడ్వైస్ చేస్తాము. థ్యాంక్ యూ ఆల్. ఫర్ ఎనీ ఫర్దర్ educational content you can follow this channel and also subscribe and also share the videos. Thank you. Sion Cancer Clinics, advancing care passionately.